సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, చెప్పిన మాట వింటారు. దాన్ని చూస్తూనే అందులో ఆడుతూనే గంటలు గంటలు గడిపేస్తుంటారు. ఫోనే వారి లోకం. ఆన్లైన్ ఆటలు లేనిదే పూట గడవని విద్యార్థులు తయారయ్యారు. వారు పెద్దయ్యాక బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతారని నిపుణులు అంటున్నారు. ఇలా ఫోన్కు బానిసైన పిల్లలు కోకొల్లలు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, ఆన్లైన్ గేమింగ్ను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని నియమించింది. తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ చైర్పర్సన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మహ్మద్ నజీరుద్దీన్, సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎంసి సారంగన్, తాత్కాలిక సభ్యులుగా విశ్రాంత ప్రొఫెసర్ సి చెల్లప్పన్, క్లినికల్ సైకాలజిస్ట్ ఓఎస్ రవీంద్రన్, ఇన్గేజ్ సీఈఓ విజయ్ కరుణాకరన్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ తీవ్ర ప్రభావం చూపకుండా నియంత్రించేలా వారు చర్యలు తీసుకోనున్నారు. ఈ వ్యసనం ప్రమాదకర పరిస్థితికి చేరుతుందని చెబుతూ అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గేమింగ్ వ్యసనాల నియంత్రణకు ఇదివరకే జస్టిస్ కె చంద్రు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇందులో వెల్లడించిన తీవ్రత కన్నా ఎక్కువగా విద్యార్థుల్లో గేమింగ్ సంస్కృతి పెరిగినట్లు అంచనా. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఓజీఏ ప్రాథమిక సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులతో మాట్లాడారు. వారంతా పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. వారిలో 20% మంది ఆన్లైన్ గేమింగ్కు బానిసలని తేలింది. సర్వే కోసం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సహకారం తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్లు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు ఏర్పడ్డాయని 67% మంది ఉపాధ్యాయులు చెప్పారు. బానిసైన విద్యార్థుల్లో తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74% మంది ఉపాధ్యాయులు వెల్లడించారు. విద్యార్థుల్లో ఆన్లైన్ గేమింగ్ విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని టీఎన్ఓజీఏ హెచ్చరిస్తోంది. వారి ప్రవర్తన, దినచర్యపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలంది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చేందుకు టీఎన్ఓజీఏ ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోంది. తొలి విడతగా కోయంబత్తూర్, మధురై, తిరుచి లాంటి నగరాల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించాలని భావిస్తోంది. ఆన్లైన్ గేమ్లపై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. విద్యార్థులకు మంచి అలవాట్లు అలవడేలా మనస్తత్వశాస్త్ర నిపుణులు, మానసిక వైద్యుల సహాయాన్ని తీసుకుంటున్నారు. టీఎన్ఓజీఏ ఏం చేస్తుందంటే ఆన్లైన్ గేమ్ల అనుమతులు, రద్దు మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన గేమ్లనే మార్కెట్లోకి వచ్చేలా చూస్తుంది. రాష్ట్రంలో చలామణిలో ఉన్న గేమ్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు ఇస్తుంటుంది. తద్వారా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సలహాలు అందిస్తుంది. అతిక్రమణలు కనిపిస్తే సమన్లు జారీ చేస్తుంది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులిస్తుంది. మానసిక స్థితి ఆందోళనకరం. అధికారులు నిర్వహించిన సర్వేలో మరో విషయమూ బయటపడింది. ప్రత్యేకించి ఆన్లైన్ గేమ్ల వ్యసనం విద్యార్థుల్లో గత 5 ఏళ్లుగా ఎక్కువవుతూ వస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రత్యేకించి కోవిడ్-19 కాలం నుంచి పిల్లల్లో మానసిక ఇబ్బంది ఎక్కువైంది. ఆ సమయంలో పాఠశాలలు మూతపడటం, మొబైల్ ఫోన్లకు దగ్గరవడంతో వారు ప్రమాదకర పరిస్థితిలో పడిపోయారు. తీవ్రమైన సమస్య. ఆన్లైన్ గేమ్ల నియంత్రణకు తమిళనాడు పోరాడుతోంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను నిషేధించినట్లు టీఎన్ఓజీఏ అధికారులు చెప్పారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యవస్థను నిషేధించాలనే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఈరోజు మనం గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.